నమస్తే అండి. నా పేరు వనజ. మనము రమేష్ గారితో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చేస్తూనే ఉన్నాం. మీరు చూసే ఉంటారు. ఇంకా ఫర్దర్‌గా ఇంకొన్ని మంచిగా మనం తెలుసుకోవడానికనేసి మనం సార్‌తో ఇంకొన్ని క్వెషన్స్ అడుగుదాము. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే మేడం. మాకు చెప్పండి సార్. మన ఇన్వెస్ట్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలంటే ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకున్నాము. ఆ క్యారెక్టరిస్టిక్స్‌లో ఒకటి ఇన్‌ఫ్లేషన్ అనే వర్డ్ కూడా వచ్చింది. ఆ ఇన్‌ఫ్లేషన్ మనం ఎట్లా బీట్ చేయాలి రిటర్న్స్‌లో అనేది మీరు చెప్పగలుగుతారా మాకు? మంచి క్వశ్చన్ మేడం. బేసిక్గా ప్రజెంట్ మీరు యుఎస్ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా చూస్తే ఈ వర్డ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోయాయి. సో ఆ కంట్రీస్ కూడా బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఫెడ్ మీటింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనకు ఇండియాలో కూడా ఆర్బీఐ వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసి సో రెపో ఇంట్రెస్ట్ కానీ రివర్స్ రెపోస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ అనేది మనకు రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇది జనరల్ పీపుల్ ఏమనుకుంటారంటే ఇది నాకు సంబంధించింది కాదు అనుకుంటారు. ఇది తెలియకుండా అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా దట్ ఈస్ కామన్. సో మనం గాలి పీల్చేది ఎంత కరెక్టో అందరికీ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, అది సపరేట్, మనం సపరేట్ కాదు ఇక్కడ. బట్ అది ఉందా ప్రూవ్ చేయాలా అంటే మనం కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. సో కొన్నిటికి ఏంటంటే మనం ఏమంటాము, ఇప్పుడు గాలిని మనం ఎలాగైతే చూపించలేమో ఇన్ఫ్లేషన్ని ఫిజికల్గా చూపించలేము, బట్ దాని ఇంపాక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండుండొచ్చు. ఏంటి అనేటువంటిది అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్టు. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చెప్పినా కూడా ఆ సబ్జెక్టు తరగదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకేం పనికొస్తుంది ఆ ఇన్ఫ్లేషన్ అనేటువంటి దాని మూలన మనకి ఇంపాక్ట్ ఏం జరుగుతుంది, జనరల్గా మన ఫైనాన్షియల్ వాటి మీద ఇంపాక్ట్ ఎలా జరుగుతుంది. ఎక్కువ మంది ఏంటంటే ఎర్నింగ్స్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్స్లో, కానీ ఫైనల్గా అమౌంట్ మిగలట్లేదు. ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ లేదు ఇక్కడ. ఓకే, అట్ ద సేమ్ టైం ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ రిటర్న్స్ అనేటువంటిది మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తా అనేటువంటిది తెలియదో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఎంత ఎర్న్ చేసినా కూడా ఫైనల్గా ఏం మిగలదు, వస్తుంటుంది, ఖర్చు అయిపోతుంటుంది అంతే. ఓకే, సో ఏదో ఒక 1 మంత్ తర్వాత లేకపోతే ఒక 10 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ చూసుకుంటే ఏం మిగిలింది అంటే ఏమి ఉండదు అక్కడ, అయితే ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఓకే, ఎందుకు జరుగుతుందంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి కోర్స్ లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంది, కాదని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా వీటన్నిటికీ కూడా యాడప్ అయినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. ఓకే, అదేవిధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఏంటంటే ఈవెన్ కౌన్ బనేగా కరోడ్పతిలో సుశీల్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, సో తను దగ్గర దగ్గర 5 crores దాకా ఎర్న్ చేశారు. రైట్, ఈ ప్లానింగ్ అనేటువంటి కరెక్ట్గా లేకుండా ఉండటం మూలన ఏమైందంటే విత్ ఇన్ 1 yearలో ఎంటైర్ 5 crores లాస్ అయిపోయారు. సో అదంత ఈజీ అమౌంట్ కాదు 5 crores ఎర్న్ చేయడం అనేటువంటి. అది కూడా దగ్గర దగ్గర ఒక 5 years 6 years బ్యాక్ తను ఎర్న్ చేశారు. రైట్, సో అంటే ఏంటంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ సరిగ్గా తెలియనప్పుడు వచ్చిన అమౌంట్ని మనం మేనేజ్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫైనల్గా మళ్ళీ మనం జీరో పొజిషన్లోకి వచ్చేస్తాం. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకోవాలి, లేదా మనకు తెలుసుకునేంత టైం లేదు, లేకపోతే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించేంత టైం లేదు. ఓకే, ఇవన్నీ నాకు ఎందుకు, నాకు ఫైనల్ కావాల్సింది రిటర్న్స్, నా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అంటే సింపుల్గా ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్కి అట్ ద సేమ్ టైం రైట్ అడ్వైజర్ కండి. అందరు సర్టిఫైడ్ అయినంత మాత్రాన రైట్ అవుతారని చెప్పలేదు. ఓకే, సో డాక్టర్లు ఉన్నంత మాత్రాన అందరు ఫ్యామిలీ డాక్టర్స్ అవ్వరు. రైట్, సో ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒకళ్ళే ఉంటారు మనకి. సో అదేవిధంగా రైట్ అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి మన చేతుల్లో ఉంటుంది. ఆ రైట్ అడ్వైజర్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఎలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు రిటర్న్స్ అనేటువంటిది ప్రాపర్గా వస్తాయి, ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అనేటువంటి చూసుకుంటారు ఆటోమేటిక్గా. అది మీరు చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా రైట్ అడ్వైజర్ అనేటువంటిది చూసుకుంటాడు. ఓకే, సో జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
1990s తీసుకుంటే ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కాస్ట్ అనేటువంటిది దగ్గర దగ్గర 3,200 రూపీస్ ఉంది. ఓకే, అదే 2023కి వచ్చేసరికి 60,000కి వెళ్ళిపోయింది. ఈవెన్ ప్రజెంట్ 24లో తీసుకుంటే దగ్గర దగ్గర 70,000కి కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్తుంది, మనకు ఇన్ఫ్లేషన్ రేట్ అనేటువంటిది 6.5% ఉంది పర్ ఇయర్ అని చెప్తుంది. ఇది ఆన్ అండ్ యావరేజ్లో మనకు 6 నుంచి 7 మధ్యలో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఓల్డెన్ డేస్లో ఏంటి, పెట్రోల్ తీసుకుంటే 1 లీటర్ అనేటువంటిది అరౌండ్ 10 రూపీస్కే దొరికింది. ఇప్పుడు మినిమం 100 రూపీస్ ఉంది. అదే మీరు సిటీస్లో షెల్ పెట్రోల్ బంకులు ఇవన్నీ వెళ్తే మినిమం 120 రూపీస్, 110 రూపీస్ ఇలా ఉంటుంది. ఓకే, సో అదే డీజిల్ కూడా అదే రకంగా ఉంది. సో మన మిల్క్ అనేటువంటిది అంటే మన చిన్నతనంలో 6 రూపీస్కి 5 రూపీస్కి ఇలా చూసాం. సో ఇప్పుడు మినిమం 72 రూపీస్ ఉంది. ఓకే, అంటే చూడండి, గవర్నమెంట్ ఏమో 6.5 చెప్తుంది ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి. ఇది కూడా చూడండి, లాస్ట్ 30 ఇయర్స్ తీసుకుంటున్నాం మన డేటా, జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకోవట్లే ఇక్కడ. సో ఈ డేటా కూడా అది ఆర్బీఐ ఇచ్చినటువంటిది, మనం రిప్రజెంట్ చేస్తున్నటువంటిది కాదు. ఓకే, కింద సోర్సెస్ అనేటువంటి రాసాం చూడండి. ఈవెన్ కూడా అది జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ డేటానే మనం తీసుకుంది ఇక్కడ. ఓకే, సో ఒరిజినల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి ఎంత చూడండి ఇక్కడ. గవర్నమెంట్ ఏమో 6.5 చెప్తుంది ఓవరాల్గా, కానీ మనం ఇండివిజువల్ ఐటమ్ తీసుకుంటే చూడండి 9.23 ఉంది, 7.13 ఉంది, 7.82 ఉంది, ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇది మనకు మెయిన్ ప్రాబ్లం. సో ఎంతసేపు ఏంటంటే మన గోల్డ్ పెరిగిందని ఆలోచిస్తున్నాం, పక్కన రేట్లు ఏం పెరిగాయి? మన రెగ్యులర్ ఉండేటువంటి ఐటమ్స్ కాస్ట్ పెరుగుతుందా, లేకపోతే అదేమన్నా తగ్గుతూ ఉందా? ఓకే, అదే రకంగా మన శాలరీస్ కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కానీ అదే రకంగా పెరుగుతూ ఉన్నాయి, బయట రేట్లు ఎంత పెరుగుతుందో అదే రకంగా. సో మేజర్గా చేయాల్సినటువంటిది ఏంటంటే మనం ప్రాపర్ డెసిషన్ తీసుకొని, అంటే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫ్లేషన్స్ బీట్ చేస్తే అనేటువంటి చేశారనుకోండి, మీకు ఫైనల్గా ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ చిన్న అమౌంటా పెద్ద అమౌంటా, లేకపోతే నా దగ్గర పెద్ద అమౌంట్ ఉంటే నేను పెట్టాలి అనేటువంటిది కాదు. జనాలందరూ చేసేటువంటి మిస్టేక్ అది. నా దగ్గర పెద్ద అమౌంట్ ఉంటేనే పెడతాను, నా దగ్గర మిగిలితేనే పెడతాను అంటే అది ఎప్పటికీ జరగదు. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, హౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈటింగ్ యువర్ మనీ అనేటువంటిది ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, 1990s సపోజ్ మన దగ్గర 1 lakh రూపీ ఉందనుకోండి. సో ఆ టైంలో ఏంటి, లక్షాధికారి అంటే ఒక పెద్ద వాల్యూ ఉండేది. సో ఇది ఒక డిఫరెంట్గా చూసేవాళ్ళు, రైట్? ఇప్పుడు లక్షాధికారి అంటే వాల్యూనే లేదు, అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఈవెన్ కోటీశ్వరుడికి కూడా వాల్యూ లేదు, మనం సంపాదించామా లేదు అది తర్వాత విషయము. కానీ మాట్లాడేటప్పుడైతే నీ దగ్గర 5 కోట్లే ఉన్నాయా, 10 కోట్లే ఉన్నాయా, ఇట్లా సింపుల్గా చెప్పేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 1 lakh ఉంది 1990s సపోజ్ మన దగ్గర. 2000కి వచ్చేసరికి దాని వాల్యుయేషన్ ఏమైంది, 53,300 రూపీస్కి వచ్చింది. అదే 2011కి వచ్చేసరికి 26 చేంజ్కి వచ్చింది. 2023కి వచ్చేసరికి 12,500కి వచ్చింది. అంటే ఏంటి దీని మీనింగ్? బేసిక్గా ఏం చెప్తుంది అంటే, సపోజ్ నేను 1,00,000 రూపాయలకి ఇంతకుముందు ఏ ఐటమ్స్ అయితే కొనగలిగానో ఇప్పుడు కొనాలంటే నేను కొనలేను. అంటే ఎంత క్వాంటిటీ అయితే నాకు వచ్చిందో ఒక 1990s ఇప్పుడు నాకు అంత క్వాంటిటీ రావాలంటే రాదు. ఓకే, సో 12,500 రూపీస్కి ఆ టైంలో ఏదైతే ఉందో, అంటే నేను ఇప్పుడు దాని వాల్యుయేషన్ ఏం చెప్తున్నాను, 12,500 అని చెప్తున్నాను. అంటే ఏంటంటే మీనింగ్, యాక్చువల్గా 12,500కి వర్త్ ఉన్నటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే నేను కొంటున్నా ఇప్పుడు. కానీ నేను పే చేసేది ఎంత, 1 lakh పే చేస్తున్నాను. అది దాని మీనింగ్ ఇక్కడ. 1 lakh వాల్యూ ఎందుకు తగ్గింది, ఏం తగ్గింది అంటున్నాము అంటే ఏంటంటే, చూడటానికేమో అమౌంట్ ఎక్కువ ఉంది, మనకు వచ్చేటువంటి క్వాంటిటీ ఏమో తగ్గిపోతుంది. ఏది మన పాత రోజులతో మనం కంపేర్ చేసుకుంటే. ఓకే, సో ఇదంతా కూడా ఏంటి, మనము 6.5% రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇదంతా కూడా పర్ ఇయర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఎంత ఉంటుంది అనేటువంటిది మనకు ఆర్బీఐ వాళ్ళు డిక్లేర్ చేస్తుంటారు. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ మనకు 6 to 7% రన్ అవుతా ఉంది ప్రజెంట్. ఓకే, సో ఇక్కడ ఏం చూసాం, కొన్ని మనము గోల్డ్ ఇలాంటివి చూసాం. కానీ మన రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఏంటి, మన హౌస్ థింగ్స్ కానీ లేకపోతే పిల్లల స్టడీస్ కానీ ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మోర్ దాన్ 10% పెరిగిపోతుంది. ఈవెన్ మనము పిల్లల ఎడ్యుకేషన్కి స్కూల్కి వెళ్తే అడ్మిషన్ టైంలోనే చెప్పేస్తారు, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా 10% పెరుగుతుందండి ఫీజు అని. అది మినిమం అంటారు, అది మ్యాక్సిమం కాదు, రైట్? అంటే ఏంటి, అక్కడ మనమేమి ఇక్కడ 6.5 గురించే మాట్లాడుతున్నాం, అక్కడ 10 పెరుగుతూ ఉంది, రైట్?
సో ఇక్కడ కూడా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ చూడండి, మేబీ 2012లో ఒక 20,000 రూపాయలు ఉంటే జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ డబ్బుతోటి. అంటే ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి, మరి లార్జ్ ఫ్యామిలీ కాకుండా. ఓకే, అదే ఫ్యామిలీ ఇప్పుడు 2022లో వాళ్ళకి కనీసం 38,000 దాకా కావాల్సి వస్తుంది. ఏది, మనం ఇంకా లగ్జరీస్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సింపుల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఒక హౌస్ అయితేనేమి, వాళ్ళ ఫ్యామిలీ రన్ అవడానికి అయితేనేమి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితేనేమి, మినిమం థింగ్స్ ఏం కావాలో దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, అదే 2032కి వచ్చేసరికి కనీసం మీ చేతిలో 70,000 ఉండాలి. ఇది ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటే. సో ఈ రకమైన రిటర్న్స్ వస్తేనే మీరేంటి ఫ్యూచర్లో మీరు తక్కువ సంపాదించండి ఎక్కువ సంపాదించండి డిఫరెంట్ మేనర్. మీరు ప్రాపర్ స్ట్రాటజీస్ కనుక అప్లై చేయకపోతే, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కనుక మీరు చేయకపోతే మీ అమౌంట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే, అంటే 2022లోనే ఈ అమౌంట్ సరిపోట్లే నాకు. సో 2032 వచ్చేసరికి ఇదేం సరిపోతుంది అప్పుడు? ఓకే, సో హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి కూడా చూడండి. సో ఒకప్పుడు 6 lakhs అయింది, ఇప్పుడు అంటే 2 years బ్యాక్ వచ్చేసి 11.25 lakhs అవుతుంది మినిమం వచ్చేసి. 2032కి వచ్చేసి కనీసం 21 lakhs అవుతుంది. సో మరి మన ఇన్కమ్ అంత ఉంటుందా? సో ఎంతసేపు నాకు ఇన్కమ్తోనే రావాలంటే రాదు ఏది కూడా. ఓకే, సో మనం డిఫరెంట్ వీడియో చేద్దాం యాక్చువల్గా రిచ్ పీపుల్ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేస్తారు అనేటువంటిది. వాళ్ళు ప్రతిదీ కూడా వర్క్ చేసే చేయరు. ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి ఏంటంటే ఉన్న అమౌంట్ని ఏదైతే ఉందో మనీ వాళ్ళ కోసం పనిచేసే మాదిరిగా చేసుకుంటారు, అంతేగాని ప్రతి రూపాయి నేనే సంపాదించాలని కూర్చోరు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అది డిఫరెంట్ సినారియో, దాన్ని మన కోసం వర్క్ చేసేలాగా చేయాలి. వర్క్ చేసేలాగా చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి. అది మీకు తెలుస్తుంది ఎలా అనేది, ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేటువంటిది, రిటర్న్స్ అనేటువంటిది ఎలా వస్తాయని మీకు అర్థమవుతుంది. ఎంతసేపు నేనే వర్క్ చేస్తాను, నేను ఒక 20 గంటలు పని చేస్తాను, 24 గంటలు పని చేస్తాను, లేకపోతే ఓల్డెన్ డేస్ సినిమాలో మాదిరిగా 1 week నేను సైకిల్ దొక్కి సంపాదిస్తాను. సో అవన్నీ అయ్యే పనులు కాదు. ఓకే, సో మ్యారేజ్ కాస్ట్ కూడా చూసుకోండి, అరౌండ్ 8 to 10 lakhs 2012లో అవుతా ఉంది. సో ఫర్దర్గా ఇప్పుడు అది ఎంతకి 15 to 18 lakhsకి వెళ్ళిపోయింది, ఈవెన్ 35 lakhsకి వెళ్ళిపోయింది. సో మరి ఇంత ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నప్పుడు, ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటి పెరుగుతున్నప్పుడు వాటిని బీట్ చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి? సో మీరు ఆల్రెడీ చేస్తున్నాయి, మీకు ఇంత రిటర్న్స్ ఇస్తున్నాయి అంటే అసలు మీరు ట్రబుల్గానే ఫీల్ అవ్వరు అసలు. సో మేబీ ఎఫ్డీ చేస్తున్నారో, గోల్డ్లో పెడుతున్నారో, సంథింగ్ ఏదో చేస్తున్నారో, అవన్నీ నేను కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ ప్రాబ్లం చెప్తున్నాను ఏంటి అనేటువంటిది. సో ఓల్డెన్ డేస్లో మనకు అదే మెథడ్స్ కరెక్ట్ అది. సో అంతకంటే ఎక్స్ట్రా మెథడ్స్ లేవు అప్పుడు. ఓకే, ఆ టయానికి అవి సరిపోయాయి, కానీ ప్రజెంట్ టయానికి సో ఈ మనకు ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలి అంటే మనం ఆటోమేటిక్గా న్యూ మెథడాలజీ ఏదైతే ఉందో, న్యూ స్ట్రాటజీలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. చేసుకోకపోలేదంటే రోజు మీరు ట్రబుల్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి అడాప్ట్ అయ్యి చూసుకోండి, కనీసం ఒక 1 year టైం ఇచ్చి చూడండి, ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఎక్కువ టైం పీరియడ్ కూడా అవసరం లేదు, జస్ట్ స్మాల్ అమౌంట్స్ బిగ్ అమౌంట్స్ ఏదో జస్ట్ ఒక 1 year టైం ఇచ్చి చూడండి. సో ఎలా జరుగుతుంది అంటే మనము ఇంతకుముందు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీస్ ఏదైతే ఉన్నాయో దానికి దీనికి కంపారిజన్ ఏంటనేది మీకే అర్థమైపోతుంది. జస్ట్ చెప్పేదానికంటే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇంకా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫికల్గా మనము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏంటంటే జనరల్గా మనం ఏం చెప్తుంటామంటే రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి, సో నేను 30 లక్షలకు కొన్నాను, నాకు 70 లక్షలు వచ్చినాయి, లేకపోతే 1 కోటి రూపాయలు వచ్చినాయి, ఇలా చెప్పేస్తూ ఉంటాం. సో అది ఎన్ని ఇయర్స్కి వచ్చింది, ఓకే, ఓవరాల్గా దాని రిటర్న్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత, ఆ క్యాలిక్యులేషన్స్ ఎవరు అడగరు. ఎంతసేపు ఏంటంటే మనకు లక్షల్లో అమౌంట్ కనిపిస్తుంటుంది నాకు. సో అందువల్ల ఏంటంటే చాలా పెరిగిపోయింది అంటారు. ఓకే, దానికి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, యాక్చువల్ గెయిన్ అనేటువంటి చూసుకోవాలి, రియల్ గెయిన్ అనేటువంటి చూసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ బిజినెస్ పీపుల్ చేస్తారు ఈ క్యాలిక్యులేషన్, రూపాయి క్యాలిక్యులేషన్ వేస్తారు, అందువల్ల వాళ్ళు గెయిన్స్ చేయగలుగుతారు. మనం ఏమంటాము, వాడు పిసినారోడ్రా అందుకని లెక్కేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడు. మీరు ఎప్పుడు కరెక్ట్గా లెక్కేస్తారో ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఎక్కడ లాస్ అవుతుంది, ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందో, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా మనం లెక్కలేస్తే ఏమవుతుందంటే అన్ని గాల్లో మేడల మాదిరిగా ఉంటాయి. ఇక్కడ అన్ని హయ్యర్ లెవెల్లో వస్తున్నాయి అన్నట్టు ఉంటుంది. అందుకే నేను ఇందాక రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎందుకంటే అది ఎక్కువ మనం వాడుతూ ఉంటాం. అలా అని చెప్పేసి నేను రాలేదని చెప్పట్లా, అలా అని చెప్పేసి అన్ని చోట్ల రాలేదు, అది అందరికీ తెలిసిన విషయం. ఓకే, సో ఇక్కడ సపోజ్ మనం గోల్డ్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మేబీ ఇక్కడ చూడండి, మనం టోటల్గా 40 ఇయర్స్ డేటా తీసుకున్నాం. 1982 నుంచి 2022 వరకు తీసుకున్నాం. ఇది జస్ట్ నేను 1 ఇయర్ 2 ఇయర్ డేటా తీసుకోవట్లేదు. అందరూ జనరల్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే, మీరు స్టాటిస్టిక్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక లాంగ్ రన్ డేటా తీసుకొని మనం మాట్లాడాలి ఎప్పుడైనా సరే. జస్ట్ నేను ఒక 6 మంత్స్ తీసుకొని, లేకపోతే నాకు 1 మంత్ ముందు చాలా ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఒక 1 వీక్ ముందు నాకు చాలా ప్రాఫిట్ వచ్చింది, సో అదే గ్రేట్ అనుకుంటే అవ్వదు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏది వస్తుంది అనేటువంటి చూసుకుంటే ఏంటంటే దాని స్టాండబిలిటీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అది లాంగ్ రన్ ఉండగలదా, సో దాన్ని మనం బిలీవ్ చేయొచ్చా బిలీవ్ చేయకూడదా అనేటువంటి మనకు తెలుస్తుంది. ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే బ్యాంక్ ఎఫ్డీలు కానీ ఎందుకు నమ్ముతున్నాం? సో మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి చూస్తున్నాం, అలా జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకం అలా వచ్చేసింది అంతే. దాంట్లో ప్రాబ్లమ్స్ లేవంటే ఉన్నాయి, కానీ ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అది మనకు అట్లా అలవాటు అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక టైం పీరియడ్ అనేటువంటి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దానికి ప్రాఫిట్ అనేటువంటిది కరెక్టా కాదా అని. ఓకే, అది దానికి అంత కెపాసిటీ ఉందా, ఇచ్చేటువంటి కెపాసిటీ ఉందా లేదని తెలుస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర మనం 40 ఇయర్స్ డేటా తీసుకొని కంపారిజన్ అనేటువంటి చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్ గెయిన్ రావడానికి గోల్డ్లో మేబీ 8 నుంచి 9% జనరల్గా మనకు గోల్డ్లో రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో కానీ ఇన్ఫ్లేషను లేదా దానికి పడేటువంటి ట్యాక్స్లు ఇలాంటివన్నీ మనం తీసేస్తే ఒరిజినల్ ఎంత వస్తుందంటే 2.56 వస్తుంది. ఓకే, అదేవిధంగా సిల్వర్లో కూడా 8.35 ఉంది కనిపించడానికి, కానీ వచ్చింది 2.26 ఎప్పుడైతే మనం రియల్ గెయిన్ మాట్లాడతాం. ఓకే, సో ఇది బ్యాంక్ డిపాజిట్స్ అలాగే ఉంది, కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్స్ అలాగే ఉంది, కానీ సెన్సెక్స్కి వస్తే చూడండి 15 వచ్చింది. ఈవెన్ రావడానికి మనకి 15 వచ్చినా ఎప్పుడైతే మన ఇన్ఫ్లేషన్ని రెడ్యూస్ చేసేసామో అరౌండ్ మనకు 9 దాకా మిగిలింది. అప్పుడు మనం సేవ్ చేసుకోగలుగుతాం మనీ అనేటువంటి. అలా అని చెప్పేసి నేను షేర్ మార్కెట్ని ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. సో దాని మీద కూడా ఒక వీడియో చూద్దాం, షేర్ మార్కెట్ మంచిదా కాదా, సో షేర్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా ఏంటి, రెండు ఒకటేనా, జనాలు రెండు ఒకటే అని ఫీల్ అవుతుంటారు. ఓకే, సో అట్లా ఏంటంటే మనం ప్రతిదానికి ఏంటంటే రియల్ గెయిన్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మనీ అనేటువంటి సేవ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఈ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, రైట్ అడ్వైజర్స్ చేస్తారు. అది ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేస్తారు, అలా అని చెప్పేసి కస్టమర్ దగ్గర కూర్చొని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన రిటర్న్స్ అంతే. రైట్, వాళ్ళకి నాలెడ్జ్ అంతా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఇస్తే ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో మనం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా కన్సిడర్ చేసుకోవాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, మన దగ్గర ఎందుకు డబ్బులు మిగలట్లేదు, అయితే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సపోజ్ ఒక మన 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఈ 1000 రూపీస్ అనేటువంటిది 40 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్లో ఎంత పెరిగింది అనేటువంటి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడేమో మన పర్సంటేజ్లో మాట్లాడాం, రియల్ గెయిన్ యాక్చువల్ గెయిన్స్ ఎలా ఉన్నాయనేటువంటిది. అమౌంట్ వైజ్గా మాట్లాడితే ఈ 1000 రూపీస్ అనేటువంటిది గోల్డ్కి వచ్చేసరికి అది 27,730 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇదంతా కూడా 2022 డేటా అండి, మేబీ 23, 24లో లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉండుండొచ్చు. ఓకే, అదే సిల్వర్ కూడా అదే రేంజ్లో వచ్చింది, బ్యాంక్ డిపాజిట్స్ అలాగే వచ్చాయి, కార్పొరేట్ డిపాజిట్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ సెన్సెక్స్ అంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ లేకపోతే ఈక్విటీ రిలేటెడ్ తీసుకుంటే చూడండి ఎంత వచ్చిందో, 2,69,030 వచ్చింది. సో ఆల్మోస్ట్ 10 టైమ్స్ వేరియేషన్ ఉంది ఇక్కడ. రైట్, మనం ఇదే ఎక్కువ అని ఫీల్ అవుతుంటాం. ఓకే, సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి ఇప్పటి నుంచి చూస్తే మీకు రియల్ డిఫరెన్స్ అనేటువంటిది అర్థమవుతుంది అనేటువంటి దాని గురించి చెప్తాను. అలా మనం ఎంతసేపు ఏంటంటే సెన్సెక్స్లోనో లేకపోతే షేర్ మార్కెట్లోనో లాస్ అయిన వాళ్ళనే చూస్తూ ఉంటాం, దాని మూలన ఏమనుకుంటామంటే షేర్ మార్కెట్ రాంగ్ అనుకుంటాం. ఓకే, సి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, లేకపోతే అది ముఖేష్ అంబానీ గారు కావచ్చు, అదానీ గారు కావచ్చు, సో ఇండియాలో ఉండే టాప్ పీపుల్ మీరు ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళు ఎదిగింది ఎక్కడి నుంచి అంటే షేర్ మార్కెట్ నుంచి.
ఓకే, కాకపోతే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ మీద ఉండేటువంటి షేర్ మీద దాని వాల్యూ పెరుగుతుంది. మనం బిజినెస్ చేయట్లా, కాకపోతే మనం దాంట్లో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాం. మళ్ళీ చెప్తున్నాను, షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ రెండు ఒకటి కాదు, కానీ మనం ఇన్వాల్వ్ అవుతాము. అది ఎలా అనేటువంటిది కూడా నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, అందుకని ఇక్కడ సెన్సెక్స్ అనేటువంటి చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, ఈవెన్ మీరు రీసెంట్గా చూసుంటే, అఫ్ కోర్స్ అది మనము డిఫరెంట్ స్ట్రాటజీస్లో చెప్దాము ఎలా అనేటువంటిది. సో ఇట్లా ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మనకుండేటువంటి అమౌంట్ వాల్యూని, అంటే మనకుండేటువంటి డబ్బుల వాల్యూని ఎలా తగ్గిస్తుంది. సో అది డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. మన రిటర్న్స్ అనేటువంటిది మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, మీకు మీరు డిఫరెంట్ మెథడాలజీస్ తెలిసి ఉండొచ్చు, కానీ నా పరంగా అయితే మ్యూచువల్ ఫండ్స్ మించింది లేదు. సో వేరే వాటిలో అన్నిట్లో చూసాము, చూడకుండా చెప్పట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అనేటువంటిది. నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను కాబట్టినే చెప్పట్లేదు. సో ఈవెన్ ఐఎమ్ ద ఫైనాన్షియల్ ప్లానర్ యాజ్ వెల్. సో డిఫరెంట్ ఏరియాస్లో ఎట్లా వస్తాయనేది కూడా నాకు తెలుసు. సో సింపుల్గా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ అలా ఇన్వెస్ట్ చేసేసి మనం కామ్గా ఉన్నాము అంటే మన రిటర్న్స్ మనకు వస్తాయి అంతే. రోజు వెళ్ళి చెక్ చేసుకోవటాలు, అది ఉందా పోయిందని చూసుకోవటాలు, ఏమైందని చెక్ చేసుకోవటాలు, ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ షేర్ మార్కెట్స్లో చేస్తుంటారు జనాలు. ఓకే, అవన్నీ అవసరమే లేదు మనకి. ఓకే, సో ఎందుకు ఈ కంపారిజన్ చేస్తున్నాము అంటే, డిఫరెంట్ అసెట్స్లో ఏంటంటే జనాలు అవే గ్రేట్ అని ఫీల్ అవుతుంటారు కాబట్టి వాటి కంటే బెస్ట్ ఆప్షన్స్ మనకు ప్రజెంట్ చాలా ఉన్నాయి అని తెలియటానికి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇప్పటివరకు మీరు చూసారు కదండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే సార్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతిలో ఎట్లా తను ఫైనాన్షియల్ ఒక అడ్వైజర్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ లేనప్పుడు ఎంత అమౌంట్ వచ్చినా అది మన దగ్గర ఉండదు. అందుకని మనకి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకు ఒకటి ఉండాలి, దానికి ఒక మనకి కరెక్ట్ అడ్వైజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను ఈ వీడియో మీరు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి మంచిగా, అది అర్థం చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే సార్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్ సార్ తోటే మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.